ఓ 25 రోజుల పాటు మీరు తిండి తిప్పలు మాని హంగర్ స్ట్రైకులు చేయండి. ఆ తర్వాత మేము లాఠీ చార్జ్ చేస్తాం. ఆ తర్వాత నేను రాజీనామా చేస్తా. ఈ మాట అంటున్నది కర్ణాటక మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే. ఈయన ఈరోజు అక్కడ ఏదైతే కర్ణాటకలో రీసెంట్గా జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఏవైతే జరిగినాయో అందులో మాల్ ప్రాక్టీస్ జరిగింది, చాలా అవకతవకలు ఉన్నాయి, దీని మీద ఒక విచారణ చేయండి అంటూ అక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా నిరసన చేస్తూ ప్రొటెస్ట్ చేస్తే దానికి అక్కడి మినిస్టర్ ఇస్తున్న సమాధానం ఇది. కాంగ్రెస్ మినిస్టర్ ఇస్తున్న సమాధానం ఇది. అదే మళ్ళీ వీళ్ళు నీటి విద్యార్థుల విషయానికి వచ్చేసరికి ఒగల ప్రేమలు ఎంత గురిపిస్తారంటే అబ్బా బాబా బాబా ఇక అసలు కాంగ్రెస్కి విద్యార్థుల మీద ఎంత శ్రద్ధనో, విద్యార్థులకు ఏమన్నా అయితే కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేదేమో అన్నంతగా చూపిస్తారు. అంత మీద నుంచి ఈ ఒగల ప్రేమలు. అదే మళ్ళా వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్న దానిల మీదనేమో ఈ విధంగా మాట్లాడతారు. ఒక మినిస్టర్ పదవిలో ఉన్న ఈ మనిషి ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? తప్పు జరిగిందేమో దాని మీద విచారణ చేస్తాము, ఏదైనా చూస్తాము అని అనాలి కానీ 25 రోజులు హంగర్ స్ట్రైకులు చేయండి, ఆ తర్వాత మేము లాఠీ చార్జ్ చేస్తాము, ఆ తర్వాత నేను రాజీనామా చేస్తా. నేను ఎందుకు రాజీనామా చేయాలి అని మాట్లాడుతున్నారు. ఎందుకు రాజీనామా చెయ్యాలి అని అనే బదులు అక్కడ ఎందుకు ఆ సమస్య వస్తున్నది అనే దాని మీద గట్టిగా పనిచేస్తే బాగుంటుంది కదా. రాహుల్ గాంధీ ఈయననేమో నీటి విద్యార్థుల కోసము ప్రధాని ఇంటిని ముట్టడిస్తాడు, ప్రధానిని క్వశ్చన్ చేస్తాడు. ఒక్క విద్యార్థి మీద ఒక్క చెయ్యి పడినా, లాఠీ చార్జ్ పడినా ఊరుకునేదే లేదు. కావాలంటే నన్ను కొట్టండి, ఏమైనా చేసుకోండి అని ఇట్లా విద్యార్థులకు అండగా నిలిచిన ఈ రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ పోయిండు? ఈ కాంగ్రెస్ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే ఇటు కేరళలో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ విద్యార్థులు నిరుద్యోగులు పడుతున్న సమస్యల మీద అసలు వీళ్ళు ఏం పట్టించుకుంటున్నారు? ఏమీ పట్టించుకుంటలేరు. అడిగితేనేమో లాఠీ చార్జులు, క్వశ్చన్ చేస్తేనేమో ఇష్టానుసారంగా కేసులు బనాయించడము, ఎక్కువ మాట్లాడితే వాళ్ళను ఏమైనా చేయడం. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇక ఇప్పుడైతే డైరెక్ట్ సోషల్ మీడియా ముందుకి జర్నలిస్టుల ముందుకు వచ్చి కూడా జర్నలిస్టులతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. హంగర్ స్ట్రైకులు చేసుకోండి, ఏమన్నా వేసుకోండి, మేము లాఠీ చార్జ్ చేసాం, తర్వాత రాజీనామాలు. అంటే ఇంత ఎటకారము, ఇంత అహంకారం ఎందుకు? మీకు ఆ పదవులు కట్టబెట్టినందుక? ఆ జనాలే ఆ పదవులు కట్టబెట్టారు కదా. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ విద్యార్థుల కోసం ఇంత పొడవు అంత పొడవు మాట్లాడతారు. మొన్న జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్కి కూడా పోయారు కదా. మరి మీకు ఈ కర్ణాటకలో ఉన్న విద్యార్థులు కనిపిస్తలేరా? ఆ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో ఇందులో మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయి, ఎగ్జామ్స్ సరిగ్గా జరగలేదు అని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని తప్పు పడుతున్నారు ఈరోజు. కానీ అక్కడ జరిగిన ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ మిస్టేక్ని మాత్రం సరి చేసుకోవాలని చూస్తలేరంటే మీరున్న రాష్ట్రాల్లో అయితే ఈ లెక్క, అపోజిషన్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనైతేనేమో అక్కడ ఆ విద్యార్థుల మీద దొంగ ప్రేమలు, ఆ విద్యార్థుల మీద కేరింగ్ అన్నీ కూడా పుట్టుకొస్తుంటాయి. అంటే మీరు ఇప్పుడు మీ రాష్ట్రంలో ఉంటున్న పరిపాలన, మాట్లాడుతున్న మాటలు నిజం అనుకోవాలా, లేదంటే ఇక్కడ చూపిస్తున్న ఈ నటనలు, ఈ ఒలకబోతు ప్రేమలు ఇవి నిజం అనుకోవాలా? ఖచ్చితంగా అయితే మీ రాష్ట్రంలో ఏ పాలన చూపిస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో దాన్నే మేము కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మీరున్న రాష్ట్రాలనే చక్కగా వేసుకోలేనప్పుడు మీరు బయట దగ్గరకు వచ్చి ఏ ముద్దరేనికి ఈ మాటలన్నీ, ఈ గొప్ప గొప్ప మాటలు, ఈ దొంగ ప్రేమలు, ఒలకబోతు మాటలు అన్నీ ఇన్ని కాదు. ఎన్నంటే ఇక విద్యార్థులైతే నిజంగానే రాహుల్ గాంధీ మా కోసం వచ్చిండేమో అని అనుకునేంతగా అంత ప్రేమ చూపించారు, అంతగానం చూపించారు. ఆ ప్రేమను ఈ కర్ణాటక వాళ్ళ మీద, కర్ణాటక విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద, తెలంగాణ నిరుద్యోగుల మీద, తెలంగాణ విద్యార్థుల మీద, కేరళలో ఉన్న విద్యార్థుల మీద, వీళ్ళందరి మీద కూడా కాస్త చూపియండి. వీళ్ళ దగ్గరకు వచ్చే వరకు ఎందుకు ఇంతగానం అహంకారం మాటలు, కొట్టేటోళ్ళలాగానే ఇంత మాటలు ఎందుకు? రాజీనామా గురించి అడిగితే ఇంత బాధన. మరి మీలాగానే ధర్మేంద్ర ప్రధాన్ కూడా నేనెందుకు రాజీనామా చేయాలి, నేను మీరు స్ట్రైకులు చేయండి, మీ మీద లాఠీ చార్జ్ చేస్తాం, ఇవన్నీ చేస్తామని ఆ మనిషి కూడా అట్లే మాట్లాడింటే లెఫ్ట్ లాబీ ఏదైతే ఉందో ఈ లూకునేటోళ్ళ ఓ పెద్ద ఉద్యమాన్ని నడిపించేటోళ్ళు. ఇప్పుడు ప్రియాంక్ ఖర్గే మాట్లాడిన మాటల మీద అసలు
ఎవ్వరు ఎక్కడా కూడా పెద్దగా ప్రస్తావిస్తలేరు. అది తప్పు అని చెప్తలేరు. అట్లా అనడం ఎందుకు అని క్వశ్చన్ చేస్తలేరు. ఏమీ చేస్తలేరు. కానీ మొన్న జంతర్ మంతర్ దగ్గర జరిగిన దాని మీద మాత్రం ఎంతగానం ఎంతగానం అంటే అసలు ఆ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుందో తెలియనోడు కూడా దాని గురించి అంత పొడుగు మాట్లాడారు. ఇంత పొడుగు మాట్లాడారు. అంత పొడుగు ఇంత పొడుగు ఈరోజు ఎక్కడ పోయింది? డైరెక్ట్ మినిస్టరే కెమెరా ముందుకు వచ్చి ఇంతగానం మాట్లాడుతున్నాడు. ఇంత చిన్న చూప నిరుద్యోగులు అంటే. ఎగ్జామ్స్ లక్షల మంది రాసిండ్రు. అందులో కేవలం కొన్ని వందల మందికి మాత్రమే ఈ సమస్య, అది పెద్ద సమస్య కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదే మీ ఇంట్లో పిల్లలకి జరిగి ఉంటే మీరు ఇట్లే మాట్లాడతారా? ఎంతమందికి జరిగింది అన్నది కాదు, అక్కడ నష్టం జరిగింది కదా. ప్రాణాలు పోయినప్పుడు, నీట్ బాధితులు ప్రాణాలు పోయినప్పుడు అకౌంటబిలిటీ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు కదా. మీలాగానే ఇట్లా మొండికేసుకొని కూర్చొని ఇంత మొండిగా మాట్లాడింటే ఇప్పుడు ఏ విధంగా ఉండేది రాజకీయాలు అనేటివి? అట్లా కాకుండా ఆ మనిషి అంత పెద్ద మనిషి వేసుకొని రాజీనామా చేసిండు. ఆ రాజీనామా చేయడం కరెక్టే, దాన్ని అందరం స్వాగతించినాం. మరి ఇప్పుడు ప్రియాంక ఖర్గే ఇట్లా మాట్లాడుతున్నాడు కదా, ఈయన మాటలు ఎంతవరకు కరెక్ట్? ఈ విధంగా మినిస్టర్ పదవిలో ఉన్న మనిషి ఇట్లా మాట్లాడతారా? అంటే కర్ణాటక విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద మీరు పాలిస్తున్న రాష్ట్రాలనేమో ఒక రూలు, జంతర్ మంతర్ దగ్గర జరిగే సీజేపీ ప్రొటెస్ట్ కానీ ఇంకెక్కడ జరిగే ప్రొటెస్ట్ల దగ్గర కానీ ఇంకోలాగా ఎవ్వరేం సొక్కంగా లేరు. ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, వీళ్ళు ఏలుతున్న పార్టీలలోనేమో ఒక న్యాయము, ఇలా అపోజిషన్ పార్టీ ఉన్న దగ్గరనేమో ఇంకో న్యాయము. సో చూసినారు కదా, దీనిపై ఈ ప్రియాంక ఖర్గే ఏదైతే వ్యాఖ్యలు చేసిండో అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎంతవరకు సమంజసం అంటారు? దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.